అందరికీ నమస్కారం. ఈరోజే గురువారం. త్రిమూర్తి స్వరూపమైన అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైన దత్తాత్రేయుని పూజించే విశేషమైన రోజు. గురు అనుగ్రహం పొందాలి అంటే దత్తాత్రేయుని గురువారం తప్పనిసరిగా పూజించాలి. మరి ఎంతో విశేషమైన ఈరోజు ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా సకల శుభాలు కలుగుతాయి. జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వకాలంలో రావణాసురుడు స్వర్గాన్ని, భూమిని పరిపాలించే కాలం ఇది. ఆ కాలంలో కృతవీరుడు అనే రాజు ఉండేవాడు. అతను మహేష్మతి రాజ్యాన్ని పరిపాలించేవాడు. అతనికి ఎంతోమంది భార్యలున్నప్పటికీ ఒకే ఒక్క లోటు ఉంది. అదే సంతానం లేకపోవటం. అతని భార్యల్లో ఒకరైన పద్మిని కృతవీర్యుని మనోవేదనను చూసి భరించలేక కర్దమ ఋషి దేవకి యొక్క కుమారుడైన అనసూయను సంప్రదించింది. అనసూయాదేవి అర్తి మహర్షి యొక్క భార్య. అప్పుడు అనసూయాదేవి వారిద్దరిని తపస్సు చేయమని సలహా ఇచ్చింది. అనసూయాదేవి సూచన మేరకు కార్తవీర్యుడు అలాగే పద్మినులు అరణ్యానికి వెళ్ళి అనసూయ చెప్పిన విధానంగా ఎన్నో రోజులు కఠినంగా తపస్సు ఆచరించారు. ఈ విధంగా వారిద్దరూ ధ్యానంలో మునిగిపోగా కళ్ళు తెరవండి అని స్వరం వచ్చింది. రాజు మరియు రాణి కనికరించి తన ముందు నిలబడకుండా దత్తాత్రేయుని చూసి ఆశ్చర్యపోయారు. రాజు రాణి స్వామివారి పాదాలపై పడ్డారు. అప్పుడు భగవంతుడు చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు, మీకు ఏం కావాలో నాకు తెలుసు. మీ మనసులోని కోరికలు అడగండి, నేను మీకు ప్రసాదిస్తాను అన్నాడు. అప్పుడు రాజు కన్నీళ్లతో ఇలా పలికాడు, ప్రభు, సంతానం లేని వ్యక్తికి స్వర్గ తలుపులు మూసుకుపోతాయని పెద్దలు అంటారు కదా. నాకు కావలసింది ఒకటే, కొడుకు. ఏ దేవత, మానవులు, పాముళ్ళు, రాక్షసులు ఎవరి చేత ఓడిపోని కొడుకు, సత్యవంతమైన కొడుకు కావాలని తన వాదన చెప్పుకున్నాడు. అప్పుడు దత్తాత్రేయుడు తల ఊపి అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు. వెంటనే కార్తవీర్యుడు అలాగే పద్మిని దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు. అతనికి కార్తవీర్యార్జునుడు అనే పేరు పెట్టారు. కార్తవీర్యార్జునుడు 1000 చేతులతో జన్మించాడు కాబట్టి అతన్ని కొన్నిసార్లు సహస్రార్జునుడు అని కూడా పిలిచేవారు. సహస్రార్జునుడు వేగల గొప్ప రాజు. కార్తవీర్యార్జునుడు తన ప్రజలను కన్న బిడ్డల వలె చూసుకునేవాడు. తన తండ్రి తపస్సుకు కారణంగా అతడు ఒక బంగారు రథాన్ని పొందాడు. అది అతని ఇష్టానుసారం న్యాయాన్ని అమలు చేసే, చెరువు నిర్మూలించే శక్తి కలిగి ఉంటుంది. కార్తవీర్యార్జునుడు ఒకసారి తన భార్యతో కలిసి నర్మదా నదిలో స్నానానికి వెళ్ళాడు. అదే సమయంలో లంకాధిపతి అయిన రావణుడు తన మంత్రులతో కలిసి పుష్పక విమానంలో నర్మదా నది సన్నిధికి వచ్చాడు. ఆ సమయంలో రావణుడు నదిలో స్నానం చేసి శివుని ప్రార్థించడానికి నది ఒడ్డున నిలబడి ఉన్నాడు. ఇది ఇలా ఉండగా కార్తవీర్యార్జునుడి భార్య కార్తవీర్యార్జునుడితో సరదాగా ఇలా పలికింది, ఓ స్వామి, మీరు శక్తివంతులని నాకు బాగా తెలుసు. కానీ నేను మీ బలాన్ని పరీక్షించాలనుకుంటున్నాను అని ఆట పట్టించింది. దానికి కార్తవీర్యార్జునుడు నవ్వుతూ, నా రాణి, నీకు నా బలాన్ని ఎలా చూపించాలి అని అడిగాడు. దానికి భార్య నవ్వుతూ, ఓ స్వామి, నదిని ఆపగలరా అని అడిగింది. దానికి కార్తవీర్యార్జునుడు నది వైపు చూసి నా భార్య వైపు చూశాడు. అతడు నవ్వాడు. వెంటనే కార్తవీర్యార్జునుడు నది మధ్యలో కూర్చొని చేతులు పైకెత్తాడు. ఏకాగ్రతతో నదిని చూసి ఊపిరి పీల్చుకున్నాడు. నర్మదా నది నీరు ప్రవహిస్తుంది. వెంటనే తన చేతులతో నదీ ప్రవాహాన్ని ఆపేశాడు. రాణి రాజువైపు చూసి నవ్వుతూ చప్పట్లు కొట్టింది. చాలా బాగుంది, నువ్వు నిజంగానే అత్యంత శక్తివంతుడివి, నేను ఇంతవరకు చూడలేదు అని పలికింది. ఈ విధంగా కార్తవీర్యార్జునుడు నర్మదా ప్రవాహాన్ని ఆపడంతోనే రాజు ముందు భాగంలో నీరు పొంగింది. తన పక్కనే ఉన్న చిన్న చిన్న దీవులను ముచ్చడం ప్రారంభించింది. ఒడ్డున నీరు పెరగడం ప్రారంభించింది. ఈ సమయంలో రావణుడు శివలింగాన్ని ప్రార్థిస్తున్నాడు. రావణుడు కళ్ళు తెరిచి చూడగానే ఆశ్చర్యంగా తన చుట్టూ నీరు ఉప్పొంగుతున్నట్టుగా గమనించాడు. నీళ్లను భయపడుతున్న చూస్తుంటే ఇదంతా సహజంగా జరిగిన పరిణామం కాదని రావణుడికి అర్థమైపోయింది. దీనికి కారణం ఏమిటి అని మంత్రులపై విరుచుకుపడ్డాడు. అప్పుడు మంత్రులు ఇలా పలికారు, మహారాజా,
ఒక మనిషి 1000 చేతులున్న రాజు నదిని ఆపాడు అని సమాధానం చెప్పారు. దీంతో రావణుడికి కోపం వచ్చింది. కార్తవీర్యార్జునుడు మహిష్మతికి రాజు, నదిని ఆపగల శక్తివంతుడు, 1000 బాహువులు కలవాడు. నా ప్రార్థనకు భంగం కలిగించి ధైర్యం చేశాడు. దీనికోసమే నేను అతడి తల నరికేస్తాను అని కోపంగా దూకాడు బ్రాహ్మణుడు. తన గదను ఎత్తుకొని తన పుష్పక విమానం ఎక్కి వాహనాన్ని అర్జెంటుగా ఉన్న ప్రదేశానికి వెళ్ళమని ఆజ్ఞాపించాడు. కార్తవీర్యార్జును చూసి బిగ్గరగా అరవడం మొదలుపెట్టాడు. ఒక నదిని ఆపగలిగినంత మాత్రాన నువ్వు బలవంతుడివి అని అనుకుంటున్నావు. నీతో పోరాడని దాని పట్ల నీ శక్తిని ఎందుకు చూపిస్తున్నావు? నువ్వు ఎంత శక్తివంతుడివో నాకు చూపించు అని అన్నాడు రావణుడు. దానికి కార్తవీర్యార్జునుడు నవ్వుతూ తల ఊపి, రావణ, నేను విమానంలో నుంచి దిగి నీకేం కావాలో కోరుకో, ఇస్తాను అని పలికాడు. కార్తవీర్యార్జునుడు భయపడకుండా సమాధానం చెప్పడం చూసి రావణుడు తన విమానంలో నుంచి కిందకు దూకి మరో గర్జన చేసి చేతిలో గదతో ముందుకు వచ్చాడు. కార్తవీర్యార్జునుడు తన మెరుపు వేగంతోనే తన గదను తనే తీసుకున్నాడు. గాలిలో గదను కలిశాయి. రావణుడు, అర్జునుడు ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. అర్జునుడు రావణుడిని తన్నాడు. రావణుడు కింద పడి వెంటనే దూకాడు. రావణుడి మిత్రుడు అర్జునుడు రాణులు చూస్తూ ఉండగానే ఇద్దరు రాజుల మధ్య యుద్ధం చాలా కాలం కొనసాగింది. చివరగా తన 1000 బాహుల మహా మానవ బలంతో కార్తవీర్యుడు గదతో రావణుడిని కొట్టాడు. ఒక్క సెకనుతో రావణుడికి తల తిరుగుతున్నట్లు అనిపించి ఆ నల్లగా అయిపోయింది. కొన్ని రోజుల తర్వాత మహిష్మతి రాజ్యానికి పులస్త్య బ్రహ్మ విచ్చేశాడు. కార్తవీర్యార్జునుడికి నమస్కారం చేసి ఇలా పలికాడు. కార్తవీర్యార్జున, నువ్వు నా మనవడిని యుద్ధంలో ఓడించి చెరసాల్లో ఉంచావని విన్నాను అని అనగానే కార్తవీర్యార్జునుడు, అవును ప్రభు, అతను యుద్ధానికి వచ్చాడు, అందుకే అతన్ని బంధించాను అన్నాడు. దానికి పులస్త్యమ్మ ఇలా పలికాడు. కార్తవీర్యార్జున, నా మనవణ్ణి విడిచిపెట్టు. ఇక నీతో ఎప్పటికీ యుద్ధానికి రాడు. నీ స్నేహాన్ని గౌరవిస్తాడు అని నేను చెబుతున్నాను అని పలకగానే అతని నమ్మకంతో కార్తవీర్యార్జునుడు రావణుని విడిచిపెట్టాడు. కొన్ని పురాణాల్లో గొప్పగా చెప్పుకుంటారు. అందులో మనకు ఎక్కువగా వినపడే సుమతి. ఆమె కథను ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం ప్రతిష్టానపురంలో కౌశికుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని అదృష్టం కొద్దీ సుమతి భార్యగా లభించింది. కౌశికుడు ఎంతో కోపిష్టివాడో అతని భార్య అయిన సుమతి అంత శాంత స్వభావం కలది. కౌశికుడు నిత్యం బయట తిరుగుతూ ఇంట్లో శైలి పట్ల అధికంగా వ్యామోహం కలిగి ఉండేవాడు. దానికి విరుద్ధంగా సుమతి మహాప్రతివేత. కౌశికుడు ఎక్కువగా చెడు తిరుగులు తిరగడంతో కుష్టి రోగం తెచ్చుకున్నాడు. అయినప్పటికీ సుమతి మాత్రం అతన్ని వదలకుండా దైవంలాగానే సేవ చేసుకుంటూ తన జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. ఇలా ఉండగా కౌశికుడు ఒకనాడు వేశ్య కాంతని చూస్తాడు. తనను ఆమె దగ్గరకు తీసుకువెళ్లాల్సిందిగా నిత్యం తన భార్యను వేధిస్తూ ఉండేవాడు. దాంతో సుమతి ఒకరోజు వేశ్య దగ్గరికి వెళ్ళి వేశ్యను ఒప్పిస్తుంది. అప్పుడు సుమతి తన భర్తను భుజాలపై ఎక్కించుకొని వేశ్య ఇంటికి తీసుకుని వెళ్తుండగా దారిలో ఒకచోట కౌశికుని కాలు చీకటిలో ఒకరికి తగులుతుంది. అయితే కాలు తగిలిన వ్యక్తి మాండవ్యముని. మాండవ్యమునికి కౌశికుడికి కాలు తగలడంతో మాండవ్యముని కోపంతో ఇలా శపిస్తాడు. నన్ను బాధించిన నీ శరీరం సూర్యోదయం అయ్యేలోపు 1000 ముక్కలు కావాలి అని శపిస్తాడు. అక్కడే ఉన్న సుమతి మాండవ్యముని శాపం విని ఇలా అంటుంది. నా భర్త చనిపోకుండా ఉండాలి అంటే అసలు సూర్యోదయమే కాకుండా ఆగిపోవాలి అని కోరుకుంటుంది. ఆమె కోరిక మేరనే సూర్యోదయం కాకుండా అలాగే ఉండిపోతుంది. లోకమంతటా ఒక్కసారిగా తలకిందులైపోతుంది. అప్పుడు బ్రహ్మాది దేవతలు, తల్లి, సూర్యోదయం కాకపోవడం వల్ల లోకాలన్నీ తల్లడిల్లిపోతున్నాయి. నీ భర్త చనిపోకుండా మేము అతన్ని రక్షించాము, ఆరోగ్యవంతుని సుగుణవంతుని చేస్తామని చెప్తారు. దాంతో సుమతి తన శాపాన్ని ఉపసంహరించుకొని సూర్యోదయం కావాల్సిందిగా ఆజ్ఞాయించింది. అలా సూర్యోదయం కాగానే కౌశికుడు మరణిస్తాడు. వెంటనే అనసూయ అక్కడికి చేరుకొని అతన్ని పునర్జీవితుని చేస్తుంది. దాంతో అతడు నవమన్మధుడిగా మారి భార్యతో కలిసి బ్రహ్మాది దేవతలను స్తుతించటం మొదలు పెడతాడు. పాతివ్రత్యం అంతటి శక్తివంతమైనది.
మనం గోత్రాలలో అత్రేష గోత్రం అని వింటూ ఉంటాం కదా, అది అత్రి మహర్షి నుంచి వచ్చినదే. అత్రి మహర్షి బ్రహ్మ మానసపుత్రులలో మొదటివాడు. బ్రహ్మదేవుని సృష్టి కార్యంలో సహాయం చేయడానికి పుట్టించాడు. అత్రి మహర్షి ఒక అనుకూలమైన స్థానాన్ని చూసి తపస్సు చేయడం ప్రారంభించాడు. ఆయన చేసిన ఘోరమైన తపస్సు వల్ల అతని కళ్ళలో నుంచి ఒక తేజస్సు బయటకు వచ్చి అది భూమి ఆకాశాన్ని మొత్తం వ్యాపించిపోయినది. అలా వచ్చిన తేజస్సుని భూమి ఆకాశాలను తట్టుకోలేకపోవడం వల్ల అది సముద్రంలో కలిసిపోతుంది. ఇది తెలుసుకున్న బ్రహ్మదేవుడు అత్రి మహర్షికి ఇలా తేజస్సులోకి కొంత భాగంతో చంద్రుడు తన కుమారుడై పుడతాడని, మిగిలిన తేజస్సు సముద్రం మదనంలో సమయంలో వచ్చి చంద్రుడిని చేరుతుందని వరాన్ని ప్రసాదిస్తాడు. కొంతకాలానికి అత్రి మహర్షికి కర్తమ్మ ప్రజాపతి కూతురు అనసూయతో వివాహం జరుగుతుంది. ఆమె అత్రి మహర్షికి నిజ సేవలు చేస్తూ ఎంతో గొప్ప పదోన్నతిగా పేరు తెచ్చుకుంటుంది. ఒకరోజు త్రిమూర్తులు ముగ్గురు కూడా ఆమె ప్రాతిపత్యాన్ని పరీక్షించడానికి అత్రి మహర్షి ఆశ్రమానికి వచ్చి ఆతిథ్యం స్వీకరించారని వచ్చామని చెప్తారు. అత్రి మహర్షి ఎంతో ఆనందంతో వారికి అన్ని మర్యాదలు చేసి భోజనానికి కూర్చోమ్మని ప్రార్థిస్తారు. అప్పుడు త్రిమూర్తులు వారి అన్నం తినాలి అంటే వడ్డించే స్త్రీ వివస్థ అయి ఉండాలని పలుకుతారు. అనసూయాదేవి అదే కారంతో అత్రి మహర్షి సరే అని మాటిస్తాడు. వాళ్ళు భోజనానికి కూర్చోగానే అనసూయ వారి మీద మంత్రజలం చల్లి చంటి పిల్లలుగా మార్చి వారి ఆకలిని తీర్చి ఉయ్యాల్లో పడుకోబెడుతుంది. ఇది తెలుసుకున్న త్రిమూర్తుల భార్యలు అత్రి ఆశ్రమానికి వచ్చి అతన్ని, అనసూయాదేవిని, ఆ వెంటనే పసిపిల్లల్ని మళ్ళీ త్రిమూర్తులుగా పొందుతారు. అప్పుడు ఆ త్రిమూర్తులు ఆ ముగ్గురి అంశతో మీకు మేము సంతానంగా పుడతామని చెప్పి వెళ్ళిపోతారు. చాలా కాలం పిల్లలు కలగకపోవడంతో అత్రి మహర్షి వారితో కలిసి 100 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. దానితో వల్ల కొన్నాళ్లకు అత్రి మహర్షి కంటిలో నుంచి చంద్రుడు, అనసూయ గర్భంలో నుంచి దత్తాత్రేయుడు, దుర్వాసుడు పుడతాడు. పిల్లలు పుట్టాక తపస్సు చేసుకోవడానికి వెళ్తున్నాను, నువ్వు వస్తావా అని తన భార్యని అడుగుతాడు అత్రి మహర్షి. దానికి అనసూయాదేవి పిల్లలు చిన్నవాళ్ళు, వాళ్ళు కాస్త పెద్దయ్యాక వెళ్దామని చెబుతుంది. జీవన సాగించడానికి ధనం అవసరం అవడంతో అత్రి మహర్షి మృదు చక్రవర్తి దగ్గరికి వెళ్తాడు. ఆ సమయంలో అశ్వమేధ యాగం చేస్తున్న మృదు చక్రవర్తి ఆ గుర్రాన్ని రక్షించడానికి తన కొడుకుతో వెళ్ళమని అత్రి మహర్షిని అడుగుతాడు. దానికి ఒప్పుకొని వాళ్ళ వెంట వెళ్తాడు అత్రి మహర్షి. అయితే పృథు చక్రవర్తి వైభవాన్ని చూడలేక ఇంద్రుడు ఆ గుర్రాన్ని దాచేస్తాడు. అత్రి మహర్షి తన దివ్య దృష్టితో చూసి ఆ విషయాన్ని పృథు చక్రవర్తి కొడుకులకు తెలియజేస్తారు. దానితో వారు ఇంద్రుడిని జయించి అశ్వాన్ని వెనక్కి తీసుకువస్తారు. అశ్వమేధ యాగం పొందాక కృతుడు ఇచ్చిన దానాన్ని తీసుకెళ్ళి తన పిల్లలకి ఇచ్చి అత్రి మహర్షి అనసూయాదేవితో కలిసి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. అలాగే ఒకసారి దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగి అందులో రాహు విషయ అస్త్రాలకి సూర్యచంద్రుల వెలుగు తగ్గి లోకమంతా కూడా చీకటమయం అయిపోవడంతో అత్రి మహర్షి తన చూపులతోనే రాక్షసులందరినీ కూడా చంపేస్తాడు. అత్రి మహర్షి అనసూయ దంపతులు సాక్షాత్తు దత్తాత్రేయ తల్లిదండ్రులు. సర్వరోగ నివారణ దత్త మంత్రం. నమస్తే భగవాన్ దేవ దత్తాత్రేయ, జై ప్రభు. సర్వరోగ ప్రసవనం కురు శాంతిం ప్రయచ్చమే. సర్వపాప నివారణ దత్త మంత్రం. అత్రిపుత్రో మహాతేజ దత్తాత్రేయో మహాముని, తస్య మరణ మాత్రైన సర్వపాపై ప్రముచ్యతే. ఈ మంత్రాన్ని పఠిస్తే చాలు సర్వపాపాలు నివృత్తి అవుతాయి. అలాగే దరిద్రం దూరం అవుతుంది. సర్వ రోగాలు నివారణ జరుగుతాయి. సర్వ అపరాధ నాశాయ సర్వ పాపహరాయ చ దేవదేవదేవాయ శ్రీ దత్తాత్రేయ నమోస్తుతే. కర్మను తిరస్కరించేవాడికి, సమస్త పాపాలను నశింపచేసేవాడికి మీరు నమస్కారం చేస్తున్నాను. నేను దేవతలందరికీ నమస్కారం చేస్తున్నాను. నేను శ్రీ గురు దత్తాత్రేయుడికి నమస్కారం చేస్తున్నాను. దత్తాత్రేయుడు సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపం. ప్రహ్లాదుడి గురించి మనందరికీ తెలిసిందే. చిన్నతనంలో విష్ణు భగవానుడి యొక్క నరసింహ అవతారాన్ని దర్శనం చేసుకున్నాడు. కానీ అతడు తిరిగి రాజు అయ్యాక దత్తాత్రేయుడిని దర్శనాన్ని కూడా పొందాడు. ఆ కథ ఇప్పుడు విందాం.
ప్రహ్లాదుడు రాజుగా అనేక భోగాలను అనుభవించాడు. ప్రాపంచిక దృక్కోణంలో అతడికి ఏమీ లోటు లేదు. అయినప్పటికీ అతని హృదయంలో తెలియని మూలలో అసంతృప్తి. క్రమంగా ఆ అసంతృప్తి అతనిని ఇబ్బంది పెట్టడం ప్రారంభించింది. ఈ ప్రపంచం యొక్క ముఖ్యమైన స్వభావం ఏమిటి? నా నిజమైన స్వభావం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు, ఇంకా ఇతర వేదాంతిక ప్రశ్నలు ప్రహ్లాదుని కలవరపెట్టసాగాయి. పండితుల లోతైన చర్చలు మరియు సలహాల తర్వాత ప్రహ్లాదుడు తన ప్రశ్నలకు సమాధానాలు కనుక్కోవడానికి ప్రపంచానికి చూపించాడు. కాలక్రమేణా ప్రహ్లాదుడు దక్షిణ భారతదేశంలోని కావేరీ నది ఒడ్డున సహ్లాది ప్రాంతాలకు చేరుకున్నాడు. కావేరీ నది ఒడ్డున ప్రహ్లాదుడు ఇసుక మరియు బురదలో తిరుగుతున్న ఒక మునిని చూశాడు. అతను మామూలు మనిషి కాదని ప్రహ్లాదుడు భావించాడు. వెంటనే ఆ మహర్షి దగ్గరికి వెళ్ళి వినయంతో ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశాడు. మర్యాదగా ఇలా పలికాడు ప్రహ్లాదుడు: మునీంద్ర, నాకు ఒక సందేహం ఉంది. దయచేసి వినండి, అలాగే నాకు నిజం చెప్పండి. మహాత్మా, మీరు చాలా వింతగా చూస్తున్నారు. బురదలో ఉన్న మీ శరీరం బంగారంలా మెరిసిపోతుంది. మీ శరీరం చాలా మృదువుగా, అలాగే హృదయపూర్వకంగా ఉంది. దీనికి కారణం ఏమిటి? మీలో కొన్ని ప్రత్యేక లక్షణాలు కూడా ఉన్నాయి. మీరు చాలా తక్కువ మాట్లాడతారు. కొందరు మీ రూపాన్ని చూసి తిడతారు, మరి కొందరు మిమ్మల్ని ప్రశంసిస్తూ మీ ముందు సాష్టాంగపడతారు. కానీ మీరు రెండిటి పట్ల చాలా ఉదాసీనంగా కనిపిస్తున్నారు. మీరు మొదటి వారిని తిట్టరు లేదా రెండో వారిని ప్రశంసించరు. మీ ప్రవర్తన లోక వినయానికి విరుద్ధం. మీరు ధర్మ నియమాలకు కూడా కట్టుబడి ఉన్నట్టుగా కనిపించటం లేదు. దయచేసి నాకు నిజాన్ని బోధించండి అని అడిగాడు ప్రహ్లాదుడు. అప్పుడు ఆ ఋషి ఇలా పలికాడు: ప్రహ్లాద, ధర్మం అధర్మమని ఆలోచన లేకుండా జంతువులు, పక్షులు, క్రిమికీటకాలు ఇలాంటివి పూర్వం అసంఖ్యాక జన్మలు తీసుకున్న అటువంటి జన్మలన్నిటికీ నేను వాదించను. ఇలాంటి జన్మలన్నిటిలోనూ మానవ జన్మ గొప్పదని నేను ఒక్కటి చెప్పగలను. మానవ జన్మ శాశ్వతమైన ఆనందానికి మరియు శాశ్వతమైన బాధలకు కూడా ద్వారం. ఎంపిక మనదే. ఈ లోకంలో పాపాలు చేయడం వలన తక్కువ జన్మలు వస్తాయి మరియు పుణ్యకర్మలు చేయడం వలన ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. అంతేకాదు, పుణ్యకార్యాలను చేస్తే మనిషి ఆనందంతో జీవిస్తాడు. మనుషులను పాపాలను చేసినా చేస్తుంది ఈ ప్రపంచం. కాబట్టి ప్రాపంచిక సుఖాల పట్ల ఆకర్షితుడు అవ్వకూడదు. అలాగే పాపాలు శాశ్వతమైన బాధల ద్వారాన్ని తెరుస్తాయి. ప్రజలు తాము జ్ఞానవంతులమని భావిస్తారు, అలాగే ఆనందాన్ని పొందడానికి ప్రయత్నిస్తారు. కానీ వారు తమలో ఉన్న ఆనందాన్ని గుర్తించడంలో విఫలమవుతారు. అలాగే వారు అసత్యమైన, భయానకమైన సంసార చక్రంలో చిక్కుకుంటున్నారు. ప్రహ్లాద, నీ జీవితంలో అన్ని రోజులు ఒకేలా ఉండవు. ఒకరోజు డబ్బు అలాగే కీర్తి వస్తుంది, మరొక రోజు అది పోతుంది. ప్రాపంచిక జీవితంలో స్థిరత్వం లేదు, అది లోలకంలాగా ఉంటుంది. ప్రజలు అన్ని పరిస్థితులలోనూ స్థిరంగా ఉండడం నేర్చుకోవాలి. సంపద కోసం తృష్టం విడిచిపెట్టడం ఉత్తమం. నా దగ్గర ఏదైనా లేకపోతే నేను అడగను. నాకు ఏదైనా ఇస్తే నేను దానిని తిరస్కరించను. నాకు ఏమీ రాకపోయినా నేను అస్సలు బాధపడను. బాధలో మరియు ఆలోచనలో నన్ను ఇబ్బంది పెట్టడానికి నేను అనుమతించను. ఆనందాన్ని కూడా నాలో ప్రవేశించనివ్వను. కొన్నిసార్లు నాకు తక్కువ ఆహారం లేదా అస్సలు ఆహారం దొరకదు. కొన్నిసార్లు నాకు పుష్కలంగా ఆహారం లభిస్తుంది. కొన్నిసార్లు నాకు రుచి లేని ఆహారం లభిస్తుంది. మరికొన్ని సమయాలలో నాకు ఆహారంతో పాటు 5 రకాల తీపి పదార్థాలు లభిస్తాయి. కొన్నిసార్లు నాకు తిండి పెట్టడంతో పాటు అవమానాలు కూడా ఎదురవుతాయి. కొన్నిసార్లు నాకు అలాగే గౌరవంతో, దయతో ఆహారం అందించబడుతుంది. మీరు చూసినట్లు నేను ఇప్పుడు బురదలో పడిన్నాను, కానీ ఒకరోజు నేను రాజులా సింహాసనంపై కూర్చుంటాను. కానీ 2 పరిస్థితులు నన్ను బాధించవు. నేను ఎప్పుడు కూడా
ఏకత్వ స్థితిలోనే జీవిస్తాను అని ఆ ఋషి చెప్పగా ప్రహ్లాదుడు ఇప్పుడు ప్రపంచాన్ని స్పష్టంగా చూడగలిగాడు. తన సందేహాలు తీరడంతో అతను తేలికగా భావించాడు. కళ్ళు మూసుకొని మహర్షికి నమస్కరించాడు. అతను నెమ్మదిగా కళ్ళు తెరిచినప్పుడు అతని ముఖంలో మధురమైన చిరునవ్వుతో భగవాన్ దత్తాత్రేయుడు సాక్షాత్కరించాడు. ఒకసారి యాదవ వంశానికి మూలపురుషుడైన యదువు అని రాజు దత్తాత్రేయుని చూసి ఇలా అన్నాడు: స్వామి, మీరు ఎలా సుగానంద చిదానంద స్వరూపులై ఉండగలుగుతున్నారు అని అడిగారు. అప్పుడు దత్తాత్రేయుల వారు ఇలా సమాధానం చెప్పాడు: యదురాజా, నేను సమస్త ప్రభువుని పరిశీలించి అన్నిటి నుండి జ్ఞానము సంపాదించాను. వాటి గురించి చెప్తాను, శ్రద్ధగా వినుము. ప్రకృతిలోనూ నాకు 24 మంది గురువులున్నారు. కొన్నిటి నుండి ఎలా ఉండాలో తెలుసుకున్నాను, కొన్నిటి నుండి ఎలా ఉండగలదో తెలుసుకున్నాను. ఆ విధానంగా రానే స్వయంగా దేవతలు, రాజులు, మహర్షులకి ఎందరికో కొలువైనప్పటికీ అహంకారం లేక సృష్టిలోని ప్రతి అణువు నుండి నేర్చుకుంటూ శిష్యుడు కూడా అయ్యాడు దత్తాత్రేయుడు. ఈ జగతికి, ప్రకృతికి తానే గురువైనా కూడా మనందరిలోని జ్ఞానమనే జ్యోతిని వెలిగించడానికి జగద్గురువైన దత్తాత్రేయ స్వామిని ప్రకృతిలోని 24 తత్వాలను తన గురువులుగా ప్రకటించుకున్నాడు. అవి ఏంటి అంటే, మొదటివి గురువు. దత్తాత్రేయుడు తను భూదేవి నుంచి ఓర్పు వహించటం, కర్తవ్య నిర్వహణ, ధర్మం కార్యనిర్వహణలో ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ఓర్చుకొని నిలబడటం, తన ధర్మం తాను కప్పకపోవడం, ఇలా ఎన్నో విషయాలను తను గ్రహించాడు అన్నాడు. భూదేవి కన్నా ఓర్పు ఈ విశ్వంలో ఎవరికి ఉంటుంది? మానవుడు దుర్మార్గుడు. ఎన్ని అకృత్యాలకు పాల్పడినా ఓర్పు వహించి భరించేది భూమాత. భూమిపై ఉండి వృక్షాలలాగా ఇతరులకు ఎలా ఉపయోగపడుతుందో నేర్చుకోవాలి అన్నాడు దత్తాత్రేయుడు. రెండవది వాయువు. గాలి మనకు పవిత్రత, వాసన లేని గుణం, అంటే ఎలాంటి విపరీత భావాలను లేకపోవడం, అందరితోనూ తొందరగా కలిసిపోవడం, ఇలాంటివి ఎన్నో గుణాలను నేర్పుతుంది. అందుకే మన మనస్సుని సాధ్యమైనంత వరకు మన అదుపులోకి పెట్టుకొని పరమాత్మ వైపు నడిపించి ప్రయత్నం చేయాలి. ఇక మూడవది ఆకాశం. విశ్వాన్ని అంతా కూడా కప్పి ఉంచే ఆకాశం అంతటా వ్యాపించి ఉన్నది. ఎలా అయితే ఆకాశంలో ఎలాంటి పదార్థం ఉండకుండా పూర్తి ఖాళీగా ఉంటుందో, అలాగే తన ప్రవచనాల్లో కూడా ఎలాంటి భావంలో ఉంచుకోబడదని చెప్పాడు దత్తాత్రేయుడు. నాలుగవది జలం, అంటే నీరు. ఋషి లేదా జ్ఞాని జలం లాంటివాడు. జ్ఞాని నీరుగా స్వచ్ఛమైన మనసు గలవాడు. ఇక ఐదవది అగ్ని. అగ్ని సమస్తాన్ని కప్పుచి ఆహారంగా స్వీకరిస్తుంది. అపవిత్ర పదార్థాలను స్వీకరించినా కానీ తాను మాత్రం పవిత్రంగానే ఉంటుంది. అలాగే మనకు కూడా సమస్తమైన జ్ఞానాన్ని నేర్చుకోవాలి, కానీ మనం అపవిత్రం కాకూడదు. ఇక ఆరవది చంద్రుడు, ఏడవది సూర్యుడు, ఎనిమిదవది పావురం, తొమ్మిదవది కొండచేమ, 10వది తేనెటీగ, 11వది ఎలుగుబంటి, 12వది రాబందువు, 13వది సముద్రం, 14వది మినుగుల పురుగు, 15వది మేనుగు, 16వది జింక, 17వది చేప, 18వది వేశ్య, 19వది పసిపిల్లవాడు, ఇక 20వది కన్య, 21వది పాము, 22వది లోహపు పసివాడు, 23వది సాలెపురుగు, 24వది గొంగళి పురుగు. ఇలా ఈ 24 గురువుల దగ్గర నుంచి మంచి చెడులనేటివి నేర్చుకున్నాను అని దత్తాత్రేయుడు యాదమరాజుకు తెలియజేశాడు. గురుదేవుడికి సంబంధించిన ఒక విశిష్టమైన కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం అంగీరసుడు అనే బ్రహ్మర్షి ఉండేవాడు. ఆయన గోదావరి నది తీరంలో ప్రశాంత వాతావరణంలో ఆశ్రమాన్ని నిర్మించుకొని తపస్సు చేసుకునేవాడు. ఆయన ఆశ్రమం ఎప్పుడు మునులతో శిష్యులతో కళకళలాడుతూ ఉండేది. ఎక్కడెక్కడి నుండో మునులు ఋషులు వచ్చి అంగీరసుని అడిగి తమ తమ సందేహాలను తీర్చుకుంటూ ఉండేవాడు. యోగ రహస్యాలను కూడా తెలుసుకుంటూ ఉండేవాడు. ఎంతమంది వచ్చినా ఆశ్రమంలో కందమూల కాలు కానీ పుష్పాలకు కానీ లోటు ఉండేది కాదు. అలా వచ్చిన వారిలో వేదధర్ముడు అనే ముని ఒకరు ఉన్నారు. ఆయన
తన శిష్య బృందంతో సహా వచ్చి అంగీరసుని వనంలోనే తపస్సు చేసుకుంటున్నారు. ఆయన శిష్యులలో దీపకుడు అనే శిష్యుడు అగ్రగణ్యుడు. బుద్ధిలోను, గుణంలోని, వినయంలోను, నిష్ఠలోను చెప్పుకోదగిన వ్యక్తి. వేదాంగాలలో అభ్యసించాడు. ఆయన గృహస్థ ఆశ్రమం స్వీకరించలేదు. బ్రహ్మచారిగానే జీవితాంతం ఉండి గురుసేవ చేస్తూ ధరించాలని దృఢంగా నిర్ణయించుకున్నాడు. అప్పుడు ఆ గురువుగారు సరే అని అంగీకరించాడు. దాంతో ఇంకొకడు పరమానంద భరితుడై గురుసేవలో కాలాన్ని గడుపుతున్నాడు. ఒకరోజు దీపకుడు వేదధర్ముడికి సేవ చేస్తూ ఉండగా ఇలా అన్నాడు. గురుదేవా, నాదొక చిన్న సందేహం, అడగమంటే అడుగుతాను అన్నాడు. దానికి వేదధర్ముడు అడగమన్నాడు. అప్పుడు దీపకుడు గురుదేవుడి పాదాలకు నవ్వుతూ ఇలా పలికాడు. గురుదేవా, గురు శిష్య పదాలకు సమగ్రంగా అర్థాన్ని చెప్పండి అని అడిగాడు. అప్పుడు వేదధర్ముడు ఆనందంతో ఇలా చెప్పడం ప్రారంభించాడు. దీపక, ఇలా చెప్పేది శ్రద్ధగా విను. లోకంలో హితం చెప్పినవాడల్లా గురువే. ఒక్క అక్షరం జ్ఞానాన్ని బోధించిన వాడు కూడా గురువే. జీవితంలోని మనిషికి చాలామంది గురువులు ఉంటారు. వారిలో ఉత్తముడు ఉంటాడు. మొట్టమొదట కన్న తల్లి గురువు, ఆ తర్వాత తండ్రి. ఇంటికి పెద్దవాడు కూడా గురువే. మేనమామ గురువే. పిల్లనిచ్చిన అత్త మామ కూడా గురువులే. తండ్రి యొక్క తల్లిదండ్రులు మీరంతా కూడా గురువులే. వీరంతా కూడా మంచి చెప్తారు కనుక వీరంతా గురువులే. ఉపనయన సమయంలో బ్రహ్మోపదేశం చేస్తారు కనుక కన్న తండ్రి కూడా గురువే. వేదాలు శాస్త్రాలు అతడే నేర్పితే అతని గురుత్వం రెట్టింపు అవుతుంది. వేరొకరు ఎవరైనా వేద శాస్త్రాలు నేర్పితే అతను ఉత్తమ గురువు. సంగీతం, శిల్ప, లౌకిక విద్యలు నేర్పిన వారు ఎవరైనా గురువులే. సంసార సాగరాన్ని భరించడానికి, జనన మరణాల చక్రాల నుండి బయటపడడానికి ఏకైక మార్గమైన బ్రహ్మ జ్ఞానాన్ని ఉపదేశించిన వాడే పరమ గురువు. అతనే త్రిమూర్తి స్వరూపం. ఈ దేహం ఒక నౌకతో సమానం. సంసార సముద్రంలో నౌక పయనిస్తుంది. దీన్నే సరి అయిన దారిలో పెట్టి గట్టుకు చేర్పించిన వాడే సద్గురువు. కనుక సద్గురువును ఆశ్రమించడం పరమ కర్తవ్యం. బ్రహ్మజ్ఞానం వాదోపవాదాలతో లభించదు. యోగ సాధన కావాలి, తపోనిష్ట కావాలి, వేదాంగ పరిజ్ఞానం ఉండాలి. వీటన్నిటికీ మార్గదర్శకుడు సద్గురువు మాత్రమే. మానవ రూపంలో జన్మించిన నారాయణ కూడా సద్గురువును ఆశ్రయించాడు అని చెప్పి, ఇక శిష్యుల గురించి చెబుతాను వినండి అని ఇలా చెప్పటం మొదలుపెట్టాడు. వేదశాస్త్ర పురాణాలు ఏది ఎవరికి హితవు నిర్ణయించాలి. ఆ పరిజ్ఞానంతో గురువు శాసిస్తాడు. ఆచరణకి అనుగుణం సాధన సంపత్తికి నేర్పిస్తాడు. భోగాలకు క్షణికమని గ్రహించి వైరాగ్యంతో గురు పాదాలను ఆశ్రమించడమే శిష్యుని కర్తవ్యం. ఉపదేశం మొదటానికి అర్హుడు కూడా వాడే. అనంతకాలంలో తాను గురు పదవిని అందుకుంటాడు. ఉత్తమ శిష్యుల్లో రూపొందించి గురువు రుణ విముక్తుడు అవుతాడు. ఇలా గురు శిష్య పరంపర నిరంతరంగా అనంతంగా కొనసాగుతూనే ఉంటుంది అని వేదధర్ముడు ముగించాడు. దీపకుడు తన సందేహాలు తీర్చుకొని ప్రశాంత చింతతో గురువుకు సాష్టాంగ నమస్కారం చేశాడు. గురు శిష్యస్తు తప్ప వేరొక ధ్యాస లేని దీపకుని ఒకరోజు వేదధర్ముడు దగ్గరికి పిలిచి ఇలా అన్నాడు. నాయనా దీపక, నీ సేవలకు నేను ఎంతగానో మెచ్చాను. నాకున్న శిష్యులందరిలో అగ్రగణ్యుడవు నీవే. నాకు ఒక అవసరం ఉంది, ముందు విను, తర్వాత సమాధానం చెబుదువు కానీ తొందర లేదు అని ఇలా పలికాడు. నాయనా దీపక, నేను అనుమతించాల్సిన కొన్ని కర్మలు ఇంకా మిగిలే ఉన్నాయి. అవి పూర్వజన్మ సృచితాలు. తపస్సుతో కొంతవరకు నశింప చేసుకున్నాను. ఇంకా కొన్ని మిగిలే ఉన్నాయి. అవి తప్పనిసరిగా అనుభవించి నశింప చేసుకోవడమే ఉత్తమ మార్గం. అందుకని కాశీకి వెళ్దామని అనుకుంటున్నాను. ఆ పుణ్యక్షేత్రంలో అయితే మహా పాతకాలు కూడా స్వల్ప ప్రాయచితాలతో నశింప చేసుకోవచ్చు. పుణ్యఫలాల మాదిరిగానే పాప ఫలాలు ఎక్కడికి పోవు. కర్త అనుభవించి తీరవలసిందే. దేవతలకైనా ఇది తప్పదు. కనుక నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. కాశీలో నేను పాప ఫలాలను అనుభవిస్తున్న వేళ విసుక్కోకుండా
కసురుకోకుండా సేవలు చేసి శిష్యుడు నాకు కావాలి. నా మనసుకి నీవు కనిపించావు. నేను నిర్ణయిస్తే నీవు కాదు అని అనవని తెలుసు. కానీ ఇది 1-2 రోజులు కాదు. దృఢ దీక్ష ఉండాలి, అంకిత భావం ఉండాలి. అది కాకుండా నీవు ఇప్పుడు గృహస్థ ఆశ్రమానికి యోగ్యమైన వయసులో ఉన్నావు. విద్యలన్నీ పూర్తి చేసుకున్నావు. నీ మనసు ఏమంటుందో తొందర లేదు, ఆలోచించుకొని చెప్పు అన్నాడు. అప్పుడు దీపకుడు ఇలా అన్నాడు. గురుదేవా, మీరు ఇంతగా చెప్పాలా? నేను మీ సేవకి అంకితం అయిపోయాను. మీ సేవలో జీవించటమే నా ధ్యేయం. నా దీక్ష మనసులో కూడా నన్ను సంగించటండి. కాశీలో ఉండి మీ శ్రమ చేసుకొని భాగ్యాన్ని ప్రసాదించండి అన్నాడు. దాంతో వీరధర్ముడు ఇలా పలికాడు. నాయనా దీపక, నువ్వు ఇలా అంటావని నాకు తెలుసు. కనుకే నిన్ను అడిగాను. కానీ కాశీలో పాప ఫలాల్ని అనుసరించి నేను కుష్ఠిరోగ పీడితుని కాబోతున్నాను. కుంటితనము, గుడ్డితనము వస్తాయి. ఇవన్నీ 21 సంవత్సరాల పాటు అనుభవించాల్సినవి. ఇవన్నీ పూర్వజన్మ సంచితాలు. ఇన్ని సంవత్సరాలు సేవ చేయాలి మరి అన్నాడు. అప్పుడు దీపకుడు ఇలా పలికాడు. గురుత్తమా, తప్పకుండా చేస్తాను. కానీ నాకు ఒక సందేహం. ఆ పాపాన్ని మీరే అనుభవించాలా? నాకు సంక్రమింప చేయండి, నేను అనుభవిస్తాను. మీరు నిరాటంకంగా తపస్సు చేసుకోండి అన్నాడు. అప్పుడు వేదధర్ముడు ఇలా పలికాడు. నాయనా, ఎవరి పాపాలు వారు అనుభవించవలసిందే. పాప ఫలాలు కర్తలకే చెందుతాయి తప్ప శిష్యుడికో, పుత్రులకో లేదా ఇంకొకరికో పులుముదామని అనుకుంటే అంటుకోవు. కనుక నా పాప ఫలాలను నేనే అనుభవిస్తాను. అనుభవిస్తున్న సమయంలో సేవ చేస్తే చాలు. కుష్ఠిరోగికి సేవ చేయడం అంటే అది అనుభవించడం కన్నా కష్టం. దానికి నువ్వు అంగీకరించావు. పద, వెంటనే కాశీకి చేరుకుందాం అని త్వరగా ఇద్దరు మనోవేగంతో కాశీకి చేరుకున్నారు. గంగానదిలో మణికర్ణిక ఘట్టంలో స్నానం చేశారు. డుండి గణపతిని, కాలభైరవుని, అన్నపూర్ణమ్మను, విశ్వేశ్వరుణ్ణి దర్శించుకున్నారు. అక్కడే ఉత్తర దిక్కుగా ఒక చిన్న కుటీరాన్ని నిర్మించుకొని నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఒకరోజు తెల్లవారే నిద్రించేసరికి వేదదత్తుడికి శరీరం నిండా పొక్కులు వచ్చాయి. క్షణంలో కాళ్ళు చేతులు తిమ్మిర్లు ఎక్కాయి. పొక్కులు చితికి చీము, నెత్తురు కారసాగాయి. చూస్తూ ఉండగానే శరీరమంతా కూడా పురుగులతో నిండిపోయింది. చూపు మందగించింది. కంఠస్వరం మారిపోయింది. వేళ్ళు వంకర్లతో తిరిగిపోయాయి. కుష్ఠితనము, కుంటితనము, గుడ్డితనము ఒక్కసారిగా వేదధర్ముని ముంచెత్తాయి. క్రమక్రమంగా రోగం బాగా ముదిరిపోయింది. అస్సలు కదలలేని పరిస్థితికి వచ్చింది. అన్ని మధ్యలోనే భరించలేని దుర్వాసన. దీనికి తోడు కాశీలోని ఎగలని అతన్ని చుట్టుముట్టాయి. రోగబాధతో వికృతంగా మారిపోయాడు. మెడలు వాల్చి ముఖం ఏటవాలుగా తిప్పి కనిపించని కన్నులతో దీపకా అని అరుస్తూనే ఉన్నాడు. దీపకుడు మాత్రం నిమిషం ఏమరపడకుండా సకల సేవలు చేస్తున్నాడు. పసిబిడ్డను చూసుకున్నట్టుగా చూసుకుంటున్నాడు. ఎంత దుర్గంధమైన ముఖం తిప్పుకోకుండా భరిస్తూ గురువుగారున్న ప్రదేశాన్ని, ఆయన శరీరాన్ని శుభ్రం చేస్తూ ఈగళ్ళు తోలుతూ సేవ చేస్తున్నాడు. గురువుగారికి కొద్దిగా కునుకు పట్టిన సమయంలో గబగబా 4 ఇళ్లను తిరిగి యాచించి ఆహారం తెస్తున్నాడు. గురువుగారి ఆకలి ఎరిగి బతిమాలి తినిపిస్తున్నాడు. కుష్ఠిరోగికి కోపం ఎక్కువ అంటారు. వేదధర్ముడు నిష్కారణంగా దీపకుని తిట్టిపోస్తున్నాడు. ఈ పనులు కూడా చెయ్యలేని వాడివి ఎందుకు వచ్చావని దీపకుడిని పొడుస్తున్నాడు. ఒక రకంగా కాదు, నానా దుర్భాషలాడుతున్నాడు. మరుక్షణంలోనే మళ్ళీ సోమరుడు అవుతున్నాడు. నాయనా దీపకా, తండ్రి దీపకా అని మళ్ళీ అంటున్నాడు. నిన్ను బాధ పెడుతున్నాను కదా అని విలపిస్తున్నాడు. మళ్ళీ అంతలోనే అనరాని మాటలతో తిట్టిపోస్తున్నాడు. దీపకుడు మాత్రం అన్నిటినీ ఓర్చుకొని చెరగని చిరునవ్వుతో నిగ్రహంతో సేవలు చేస్తున్నాడు. ఏ నిమిషాన గురువుగారికి ఏ అవసరం అవుతుందో అని మంచం పక్కనే ఉండి రేయింబగలు మెలకువగా కూర్చుంటున్నాడు. కాశీకి వచ్చింది మొదలు కంటి నిండా నిద్రపోయిన రోజు లేదు, కడుపు నిండా తిన్నది రోజు లేదు. ఆయన గురుసేవ చేస్తున్నాను అనే తృప్తి అతన్ని నిలబెడుతుంది. లభించబోయే ముక్తి అతన్ని నడిపిస్తుంది. రోజులు
వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఒకరోజు తెల్లవారుజామున దీపకుడు గంగానదికి వెళ్ళి తాను స్నానం చేసి యథావిధిగా గురువుగారి శరీరాన్ని శుభ్రం చేయడానికి అవసరమైన గంగాజలాన్ని కడవను ఎత్తుకొని గురువుగారు లేచారేమో అని అనుకొని మడివడిగా కుటీరంలోకి వస్తున్నాడు. ఇంతలో కుటీరానికి చీవకుడికి ఎదురుగా కాశీ విశ్వేశ్వరుడు దర్శనమిచ్చాడు. విశ్వేశ్వరుడు ఇలా పలికాడు, దీపక, నువ్వు చేస్తున్న గురుసేవకు నేను ఎంతో సంతోషించాను. ఏదైనా వరం కోరుకో అన్నాడు. దానికి దీపకుడు సంభ్రమాశ్చర్యాలతో సాష్టాంగపడి విశ్వనాథుణ్ణి సేవించి స్తుతించాడు. నేను ఎంతో అదృష్టవంతుణ్ణి. నాకు మీరు వరం కూడా ఇస్తాను అంటున్నారు కదా. నేను ఆనంద పరవశంలో ఉన్నాను. ఏమని అడగను కూడా నాకు తెలియటం లేదు. ఒక్క నిమిషం ఆగండి, కుటీరంలోకి వెళ్ళి గురువుగారిని అడిగి వస్తాను అని అంటూ కుటీరంలోకి ప్రవేశించాడు. ప్రవేశించిన వెంటనే, గురుదేవా, శివుడు ప్రత్యక్షమయ్యాడు, వరం కూడా ఇస్తానంటున్నాడు. నా గురు శిష్యకు సంతోషించాడట. మీరు అనుమతిస్తే మీ అందరితత్వం, మీ కుష్టితనం పోయేటట్టుగా వరాన్ని అడుగుతాను. అడగమంటారా అన్నాడు. అప్పుడు వేదధర్ముడు గంభీర స్వరంతో, నాయనా దీపక, శివుడంతటి వాడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే ఇంతకంటే అనడానికి ఇంకే నీకేమీ దొరకలేదా? అయిన విషయాలను అని అనవలసింది. పైగా నా రోగం పాతబలమని, గత్యంతరం లేక అనుభవించాల్సిందేనని ఎన్నోసార్లు నీకు చెప్పాను కదా అన్నాడు. వేదధర్ముడి మాటల్లో విసుగు పుట్టించాడు దీపకుడు. కుటీరం బయటకు వచ్చి శివుడికి నమస్కారం చేసి, ఓ అష్టమూర్తి, నీ వాత్సల్యానికి ధన్యవాదాలు. నిన్ను ఇప్పుడు అడగదగింది నాకు ఏది కనిపించటం లేదు, క్షమించు అన్నాడు. దానికి విశ్వేశ్వరుడు, అదేమిటి నాయనా, కనిపించటం లేదా? మీ గురువుగారి ఆరోగ్యం సరిచేయమని కోరుకోవచ్చు కదా అన్నాడు. దానికి దీపకుడు నిరాకరించాడు. అలాంటి వరం అడిగేందుకు గురువుగారి అనుమతి లేదు, సెలవు ఇప్పించండి, గురువుగారికి సేవలు చేసుకోవాలి అని రివ్వున కుటీరంలోకి వెళ్ళి గురుసేవలో నిమగ్నమైపోయాడు దీపకుడు. అప్పుడు శివుడు అంతర్ధానం చెంది తన ఆస్థాన మండపంలో ఆ సాయంకాలం సమస్త దేవతలను కొలువు తీరి ఉండగా అందరూ వింటూ ఉండగా శ్రీమన్నారాయణుడితో ఈ సంగతి చెప్పాడు. దీపకుడి అంటే దీపకుడే, నువ్వు తప్పనిసరిగా వెళ్ళి చూడదగిన శిష్యుడని ప్రశంసించాడు. దానితో శ్రీమన్నారాయణుడు ఆనందం పట్టలేక మరుసటి రోజు దీపకుడి ముందు ప్రత్యక్షమయ్యాడు. నాయనా దీపక, నీ గురుసేవ పరాయణతత్వం నన్ను ఆనంద పరవశుణ్ణి చేసింది. నీ ఇష్టం వచ్చిన వరం కోరుకోమన్నారు. అప్పుడు దీపకుడు భక్తి ప్రవక్తులతో సాష్టాంగ నమస్కారం చేశాడు. స్తోత్రాలతో స్తుతించాడు. నారాయణ, గురుసేవ అనేది హరిహరులిద్దరినీ ఇంతలా ఆనందపరుస్తుందని నాకు తెలియదు. నా ధర్మం కానీ నేను సేవ చేస్తున్నాను. దిక్పాలకు కూడా దక్కని దివ్య దర్శనం నాకు కలిగేలా చేశారు. ఇది నీ కరుణకు సంకేతం. నాకు గురువే దైవం. జపం, తపం, తీర్థం, క్షేత్రం సర్వస్వం నా గురువే. వేదశాస్త్రాలు బోధించి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించి పరతత్వాన్ని తెలియవరిచిన వేదధర్ముడే నాకు ప్రత్యక్ష దైవం. ఎవరైతే చిత్తంతో గురుసేవ చేస్తున్నారో వారికి ప్రతిఫలం మోక్షమే తప్ప మరేమీ లేదు. అయినా కారణమూర్తి, నాకు ప్రత్యక్షమై ఏదైనా కోరుకోమంటున్నావు కాబట్టి అడుగుతున్నాను. నాలో గురుభక్తి స్థిరమయ్యేటట్టుగా అనుగ్రహాన్ని ప్రసాదించు. నాకు తెలియని గురు మహిమ ఏదైనా ఉంటే చెప్పు. ఇదే నేను కోరుకునే వరం అన్నాడు. వెంటనే శ్రీమన్నారాయణుడి కళ్ళలో ఆనంద బాష్పాలు కలిగాయి. నాయనా, గురుస్వరూపమే బ్రహ్మపదాన్ని అందిస్తుంది. ఉదర పోషణకు అవసరమైన లౌకిక విద్యలను వాడు సాధారణవాడు కాడు. ధర్మాధర్మ వివేకం కలిగించేవాడు అతని కంటే కనుడు. ధర్మపదంలో నడిపించే గురువే ప్రత్యక్ష దైవం. సద్గురువులను సేవించే శిష్యులంటే మా త్రిమూర్తులకు చాలా ఇష్టం. నీకు సకల శుభాలు కలుగుగాక అని ఆశీర్వదించి నారాయణుడు అదృశ్యమయ్యాడు. కుటీరంలో ఉన్న వేదధర్ముడికి మెలకువ వచ్చింది. దీపకును పిలిచి, నాయనా దీపక, ఎవరు వచ్చింది? నీవు ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగాడు. దానికి దీపకుడు వేదధర్ముడికి నమస్కారం చేసి పరమ ఆనందంతో జరిగిన వృత్తాంతాన్ని చెప్పాడు. వేదధర్ముడికి ముఖంలో ఆనందం, కళ్ళల్లో మాత్సల్యం తలక్కున మెరిశాయి.
దృఢచట్టంతో స్థిర సంకల్పంతో దీపకుడు సేవకులు చేస్తుండగా 21 సంవత్సరాలు గడిచిపోయాయి. వేదధర్ముడి పాపాలు నశించాయి. కుష్ఠి రోగం, అంధత్వం ఎవరు తీసివేసినట్లుగా తొలగిపోయాయి. శరీరం మీద ఆనవాలుగా ఒక్క మచ్చ కూడా లేవు. బురద నుండి వెలువడిన అగ్నికణంలాగా ప్రకాశిస్తున్నాడు. దీపకుడు ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. గురుదేవా అంటూ వేదధర్ముని పాదాల మీద పడి సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు వేదధర్ముడు ఇలా పలికాడు. నాయనా దీపక, నీ సేవలు ఫలించాయి. పూర్వజన్మ సంచితమైన నా పాపకర్మలు వదిలిపోయాయి. నీ పుణ్యం అంతా కూడా నీ గురుభక్తి చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోతున్నాయి. నా విధులు నీకు పరిచారికలు అవుతాయి. అష్టసిద్ధులు సంప్రాప్తిస్తాయి. ఇక నుంచి ఉత్తమమైన శిష్యుడి విషయంలో ముందు నిన్నే చెప్పుకుంటారు. కాశీకి వచ్చిన ఏ ప్రాణినైనా తరింపచేస్తాడు ఆ విశ్వేశ్వరుడు. ఆ విశ్వనాథుడు ఈ భూగోళంలో కాశీకి మించిన క్షేత్రం లేదు. విశ్వనాథుని మించిన దైవం లేదు. ముక్తిని కోరుకునే వారందరికీ కాశీవాసం కొంగు బంగారం. మహాప్రలయంలో కూడా నశించకుండా నిలిచే ఏకైక అద్భుత క్షేత్రం కాశీ. కాశీలో నివసిస్తూ గంగా నది, కాలభైరవుడి నుండి విఘ్నేశ్వరుడు, దండపాణి, విశాలాక్షి, విశ్వనాథుడు ఆరుగురిని సేవించేవారిని శనాగయుగుడు అంటారు. ఎక్కడెక్కడో నివసిస్తూ యమ, నియమ, ప్రాణాయామ, ఆసన, ప్రత్యంగ, జ్ఞాన సమాధుల్లో ఆలంబించి అష్టాంగ యోగులుగా కన్నా వీరు పుణ్యాత్ములు. కాబట్టి దీపక, మనం కాశీలోనే ఉండిపోదాం. ఈ 21 సంవత్సరాలు విసుగు విరామం లేకుండా నిద్రాహారాలకు దూరమై నాకు సేవలు చేశావు. నా అంతరంగం ఆనందమైంది. సాక్షాత్తు విశ్వనాథుడు నారాయణుడు ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమన్నా నిశ్చలమైన గురుభక్తిని కోరుకున్నావు. అలాంటి నీకు ఇవ్వదగింది, చెప్పదగింది ఏముంది అని ఆనందంతో, సంతోషంతో శిష్యుడి ఆలింగనం చేసుకున్నాడు గురువుగారైన వేదధర్ముడు. ఎంతో పవిత్రమైన, విశేషమైన ఈ కథను గురువారం రోజు విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా సకల శుభాలు కలుగుతాయి. జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఓం దత్తాత్రేయ స్వామియే నమః.